భగవద్విచారము కొరకు ఏరికడకో ఏలయగవలయను. ప్రకృతిలోని ఏ వస్తువును చూసినా, ఏ ఘన అణు పదార్థాలను చూసినా భగవంతుడు అన్న పదానికి పూర్తిగా అర్థం తెలియజేస్తుంది. కళ్ళకళ్ళలాడు ఎల్లప్పుడు, కళ్ళకళ్ళలాడు ఎల్లప్పుడు కట్టెదుటన్ కన్పట్టు తీవెల గుంపులు మొలకల్ మహీజముల్ పూలు కాయలు పండ్లు పర్వతములు నదులు సముద్రముల్ భూవి దివి ఇవి ఒక్కటొక్కటే తెలుపంగజాలు ఈశ్వరు దివ్య విలాసము ఎల్లగొల్లగా. ఈ పూట భవానీ శంకరం గారు ఇంకనూ ఎందుచేతనో రాలేదు. మైత్రియందు ఏమి మహిమ కలదో, స్నేహమన్న ఇదే. వేళకు రాక మిత్రుడు, వేళకు రాక మిత్రుడు ఒక వీసము జాగొనరించనే. కాల్గాలిన పిల్లివోలె మది గంతులు వేయుచు చూడ్కులెంతయు గాలిమి మాలి ఎల్లప్పుడు ద్వారముగనే తాగాడి. ఉద్వేలముగా వినంగిగుడు వీణులు చీమ చీమ చిటుక్కుమన్నచో వేళకు రాక మిత్రుడు. అయినా బిల్వమంగళమూర్తిని ఎలాగూ తీసుకెళ్తాం? నా ఎత్తు పారునా? పారకేముంది రాముడు. నా ఎత్తు పారకేమున్నదిలే. ఎందుకనా పీపులన్నిట చిన్ని పోదేనది దానికంటెను ప్రాణమెంతేను తీపి ఆలి దానికంటెను దీపి అంతకంటే 1000 రెట్ల వరకు వేసి తీపి
కల్పవృక్షము పెరటిలో గ్రహాలుగాక ప్రౌఢయైనట్టి భోగిని పొత్తులేక కాంచనేరడు పూర్ణ సుఖంబు నరుడు మిత్రమా, నేడు ఏ వేళకు నీవు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు వెళ్ళినావనుకుంటునే. గ్రామాంతరమునకు కాదు గాని గృహాంతరమునకు పోయి పుట్టెడు పరాభవంతో తిరిగి వచ్చి మిత్రమా. నీకు పరాభవమా మిత్రమా? అదెట్లు? ఏమని చెప్పుదును, చెప్పినచో నీవు నవ్వుదువేమో. నీ పరాభవానికి నేను నవ్వుదునా మిత్రమా? నీవు నవ్వవనియే కాదనుకో, నా పరాభవము నీ పరాభవముగా భావింతువని కూడా ఎరుగుంది మిత్రమా. ఆ సందేహమే అక్కర్లేదు మిత్రమా. మన పట్టణమున ఆ, చింతామణి అని ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎన్నడైనా ఎరింగితివా? చింతామణి వేశ్య మనము వినదగిన వృత్తాంతమా మిత్రమా? మిత్రమా, అట్లయినా వినలేదన్నమాట. రూపమునకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్యాగర్వమునకు మాత్రము మేరలేదు మిత్రమా. చదువురానేడలా సార్వభౌముడను గుమ్మం తొక్కనేది, కంతుడైనను కన్నెత్తి చూడదు. చదువరే అయిన ఎడల సన్యాసి అయినను గౌరవించును, దాని పరీక్షకాగిరం ఆయనని దైవముగా పూజించును మిత్రమా. అది గర్వము కాదు మిత్రమా, మరి గుణమనియే చెప్పదగును. కావచ్చు. ఈ విషయము ఎందరు చెప్పినను ఆ వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని నేను నమ్మలేదు మిత్రమా. కానీ ఇందల యథార్థమును తెలియపరచుటకై మిత్రుడొకడు ఈ పూట నన్ను దాని ఇంటికి తీసుకుని పోయాను. వేశ్య ఇంటికే? తర్వాత దీనికేమి కాని మిత్రమా, దాని భోగము, దాని భాగ్యము, దీనికేమి కాని ముఖ్యంగా దాని సౌందర్యము చూచుటకున్న 2 కనులు చాలినో కావనుకో. పోనిమ్ము, నా కళ్ళు కూడా నరపు తీసుకుని పోలేకపోయినావా? నీ కనులు కాదు కానీ నీ పాండిత్యం మీరెవనకు తీసుకుని పోయినచో నాకు ఈ పరాభావం ఉండేది కాదు మిత్రమా. ఎట్లనా, నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యములు పూర్తి చేసి ప్రతాపరుద్రీయము చేతబట్టిన వాడగుటచే అతని వెంట వెళ్ళుటను బట్టి నేను కూడా ఏదో వెలగబెట్టి ఉందని నాకు కూడా దండం పెట్టి ఆసనం వేసింది. అప్పుడు నాకైనా బుద్ధి ఉండవచ్చును కదా. అది మెచ్చి మేకతోలు కప్పున ఊహతో నన్ను ప్రశ్నించింది ఒక మాట. అయ్యా, మీరెవరి వద్ద చదువుకున్నారని. సకల కళా సంపన్నుడైనటువంటి బిల్వమంగళమూర్తి నా బాల్యమిత్రుండయ్యుండా ఎవరి వద్దనో చదువుకోవాల్సిన కర్మమేమని వయ్యారముగా ఉత్తరము సంగీతిని మిత్రమా. అదేంటి మిత్రమా, నా పేరు దాని చిట్టాలోకి ఎక్కించా? నేను ఎక్కించలేదు మిత్రమా. అది ఏ పూసకొచ్చినట్లు ఏకరువు పెట్టింది. మొదలే వేశ్య, ఆ పైన పడజాది వినముంద్ర. ఆ పాటి విచారణ లేకుండునా. పై సంగతి పరాభవమే మిత్రమా. నా బండారం నా ముఖం వలనే కనిపెట్టిందో లేక నా మాట వలననే కనిపెట్టిందో గాని చటాలను ఒక శ్లోకం చదివి దీని భావమేమని ప్రశ్నించింది. చెప్పావా? ఏమిటి చెప్పేది? కాళ్ళు చేతులు చల్లబడిపోయినవి. నన్ను తీసుకుని పోయిన మిత్రుడు కొంతవరకు పీకులాడిను, కానీ పాపం అతనికి కొరవడింది కాదు. చేయును వదిలేక సిగ్గుతో శిరం ఉంచుకొని కూర్చున్నాను మిత్రమా. అంతటితో నేను వదిలిపెట్టిందా? అయ్యా, ఇక్కడికి మీ సంగతి శాంతంగా తేలిపోయింది.
ఇంకా మీ గురువుగారి సంగతి కూడా తేలగలదు. దీనికి ఏమని సమాధానం చెప్పెదరో తెలుసుకుని రమ్మని ఆ శ్లోకం ఒక కాగితంపై వ్రాసి నాకు ఇచ్చింది. దీని భావం అరగంటలో ఆమూలగ్రహముగా తెలుసుకుని వచ్చేదని శబ్దము చేసి మరి వచ్చేది మిత్రమా. ఏదై ఆ శ్లోకం? ఇదేనా మిత్రమా? వృక్షాగ్రవాసి నచ పక్షిరాజగా చర్మాంగధారీ నచ సోమయాజి త్రినేత్రధారీ నచ శూలపాణి జలంధరిత్రీ న ఘటో న మేఘః అంతే మిత్రమా. అంతేనా? అంతే. నాకు ఇప్పుడు ఏమీ కూడా నీకు కోపం స్ఫురణకు లేదు. రాలేదా? ఆహా. వృక్షాగ్రవాసి ఆ. చెట్టుపై ఉండును. నచ పక్షి రాజ కానీ పక్షి మాత్రము కాదు మిత్రమా. ఆ. నచ సోమయాజి చర్మాంగధారి చర్మమును ధరించిండును. నచ సోమయాది యజ్ఞయాగాది క్రతువులు చేసే సోమయాజి మాత్రం కాడు. ఉమ్. త్రినేత్రధారి నేత్రమంటే కన్ను, త్రినేత్రమంటే 3 కన్నులు కలిగి ఉండును. నచ శూలపాణి శంకరుడు మాత్రం కాడు. జలంధరిత్రి జలము కలిగి ఉండును. నఘటో కుండ కాదు. నమేఘ మేఘము కాదు. అన్నిటికీ కాదు కాదు కాదు. మరేమిటి మిత్రమా? టెంకాయ మిత్రమా. టెంకాయ, ఆ మిత్రమా. కొబ్బరికాయ, ఆ నా బుర్రకాయ పగలగొట్టింది కదయ్యా. మిత్రమా, ఇప్పుడే ఈ ముక్క దాని చెవిలే వేసి వచ్చేదని నేను వచ్చుదనక ఇచ్చటనే ఉండు. శీఘ్రంగా వస్తాను. వస్తావుగా? వస్తాను మిత్రమా. తొందరగా ఆ, మిత్రమా, ఆలస్యం చేయొద్దు. ఇప్పుడే వస్తాను. ఈ పూట సాయం సైమ ఎంత సమ్మోదకరంగా ఉంది. చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడు ఆకాశము యూహములంచను పక్షి సంతతులు మింటరా చిరు చిరు మేఘములు అయ్యపరాత్రి వెంకటాచలెడు సూర్యబింబము అయ్యపరాత్రి వెంకటాచలెడు సూర్యబింబము వచియం సఖ్యమే ఆ
మిత్రమా, ఏమైంది మిత్రమా? ఇప్పటి కాలం నీ పాండిత్యం వెల్లడైంది. ఏమైంది 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 మిత్రమా? ఏమిటేమిటి? సార్వభౌములు సైతము కొంప చుట్టూ తిరిగిన లెక్క చేయని చింతామణి, ఆ? నీవు చెప్పిన శ్లోక భావం వినగానే కుక్కవలే నా వెంటబడి వచ్చింది మిత్రమా. ఏంటి మిత్రమా, పట్టపగలు ఒక వేశ్యను మన ఇంటి దాకా తీసుకొచ్చావు. నీకు అసలు ఏమైనా అర్థముందా మిత్రమా? అదేమిటి మిత్రమా? అదేంటి మిత్రమా, ఒక వేశ్యను పట్టపగలు మన ఇంటికి తీసుకురావడం ఏంది? తనకేవో కొన్ని సందేహములు కలవట, అవి నీ వలన కానీ నివృత్తి కావట. మరి అవును కావచ్చు మిత్రమా, నాన్నగారు వచ్చే టైం అయింది. మరేం చేద్దాం? ప్రాజ్ఞరాలు కదా, విద్వాంసరాలు బయట తీసుకో. కణికయ్యా, చక్కదనముల కణికయ్యా, రెప్పలు వాల్ప రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంటకుండిన తప్పక రంభయో మరి ఘృతాచియో మేనకయో యదంసు ఈ కపుర గంధి మధ్య భ్రమ కల్గకపోనే ఆలకింపలేను ఇప్పురమందె ఇట్టి జలజేక్షణయున్నదటంచు ఎన్నడు ఆహా, ఈ సౌందర్యమూర్తిని మరలా ఎంత కాలమ్మకు నేను చూడగలిగి తిని. వికచ పద్మంబులీమకు నీలి కనులు అయ్యా దండములు దండములు. తమ అనుజ్ఞ పొందకే తమ సాన్నిధ్యములకు విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, మీరు విద్వాంసరాలు కదా, కూర్చోండి. పర్వాలేదు, నేను కూర్చుంటకు రాలేదు. నాకు కొన్ని సందేహములు కలవు, అవి మీ వలన నేను తీర్చుకుని వచ్చి తిని. అవశ్యంగా అడగమందురా? అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం, అత్యంత భయంకరమైనది, అత్యంత సుందరమైనది ప్రకృతి, అత్యంత భయంకరమైనది సంసారం, మనలో ఏది విడిచినా విడవనిది అహంకారం, ఎట్టి దారిద్ర్యమందు సుఖపెట్టగలుగునది తృప్తి, అన్నిటికంటే సుందరమైనది, అన్నిటికంటే బలమైనది అవసరం.
అత్యంత సుందరతరమైనది, అత్యంత సులభతరమైనది, అన్యులకు సలహా చెప్పుట, అత్యంత కష్టసాధ్యమైనది, తన తప్పు తాను తెలుసుకొనుట, పాపములన్నిటిని పరిహరింపచేయునది, పశ్చాత్తాపం. శభాష్! మహాభాగా, మహాభాగా, భాగ్యవశమున నా ప్రశ్నలకు ఉత్తరం చెప్పగలిగేవాడిని మరలా ఇంతకాలముకు నిన్ను చూడగలిగి తిని. మీ అద్వితీయ పాండిత్యములకు నేను ఏమిచ్చి రుణము తీర్చుకోగలను? దానికేమి? చంద్రుడికి నూలు పొగవలే ఈ అంగుళీకము మీరు కాదనక స్వీకరించవలేను. తొలివలపే తీయనిది, మదిలో ఎన్నడు తొలివలపే తీయనిది, మదిలో ఎన్నడు మాయనిది, నీ కొరకే వేచినది, నేలమనో తోచనిది. అంగుళీయ ధారణకు అర్థం తెలుసు, ఏమిటండి? తెలియక చేశావేమో. తెలియక చేశానా? బంధం అర్థం పెరిగినట్టు కాదా? నిజమనా? ఆ బంధం కోసమే కదా ఈ ఆతృతంతా. ఎక్కడ శబ్దం ఇది? మిత్రమా మిత్రమా,